నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో టీజీవీ కళాక్షేత్రం కళాకారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం కళాకారులను ఆయన అభినందించారు. తిరుపతి పట్టణంలో గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో ప్రతిభ కనబర్చిన టీజీవీ కళాక్షేత్రం కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. నగరంలోని తన ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటకం పోటీల్లో టీజీవీ కళాక్షేత్రం తరపున శ్రీకృష్ణ కర్ణార్జునీయం నాటకాన్ని ప్రదర్శించామని, ఈ నాటకానికి ఉత్తమ తృతీయ బహుమతి లభించిందని చెప్పారు. అలాగే నాటకంలో నటించిన కళాకారులు పత్తి ఓబులయ్య, జీవి శ్రీనివాసరెడ్డి, వెంగమాంబ, సురభి, సంతోష్లకు వ్యక్తిగత అవార్డులు, బహుమతులు లభించినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మెమెంటోలు అందజేసి అభినందించారు. దేశంలో మైనారిటీల సంక్షేమానికి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్న ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కిందని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షుడు హవిలాన్ బాబు, ప్రధాన కార్యదర్శి అన్వర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి, ఆ పార్టీ నాయకుడు కాలంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 130 కోట్ల మంది ప్రజలు తన కుటుంబ సభ్యులుగా భావించి వారికి సేవకుడిగా కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలితాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో 9 ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పరిపాలన ద్వారా ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నారని, ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. మైనారిటీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు వారిని వేరు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని వివరించారు. కానీ బీజేపీ మాత్రం మైనారిటీలను కుటుంబ సభ్యులుగా భావించి వారికి అభివృద్ధి సంక్షేమ ఫలితాలను అందిస్తోందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను కేటాయించారని వివరించారు. ఆయన నాయకత్వంలో దేశము ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతుంది కాబట్టి ఆయన నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశము చాలా ప్రతిష్టంగా ఉంది. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. చాలామంది అపోహలు చేస్తూ ఉన్నారు. మైనారిటీలకి వ్యతిరేకం బీజేపీ పార్టీ అని. ఉదాహరణంగా ఈయన ముస్లిం మైనారిటీ మా అధ్యక్షుల వారు షేక్ బాజీ గారు, నేను క్రిస్టియన్ మైనారిటీ, కరీముల్లా గారు ముస్లిం మైనారిటీ, అక్కడ అన్వర్ గారు ముస్లిం మైనారిటీ. మేమందరం ఉదాహరణగా మమ్మల్ని కూడా తీసుకున్నాల్సిందే కదా. ఈరోజు మేము కూడా పార్టీలో సేవ చేస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే కరుడగట్టిన బీజేపీ కార్యకర్తలం మేము. కుల మతాలు అనేది ఇక్కడ లేదు. చాలామంది కులాలు తీస్తూ ఉన్నారు, మతాలు లేపుతూ ఉన్నారు. ఈరోజు అది కరెక్ట్ కాదు. అది కొంతమంది భయాందోళన చేస్తూ ఉన్నారు. ముస్లిం సోదరుల మీద భయాందోళన చేస్తూ ఉన్నారు, క్రిస్టియన్ సోదరుల మీద భయాందోళన చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవంలో కాదని నేను తెలియజేసుకుంటున్నా. వాస్తవంగా ఏదైతే ఆ విధంగా జరుగుతుందో, ఎందుకు నేను ఒకటే మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా. నిన్న రాక మన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఎక్కడైనా కానీ మసీదులు కానీ చర్చిల మీద ఎక్కడైనా కానీ దాడులు జరిగినావా? మీరే చెప్పండి. ఎక్కడైనా కానీ 5 ఏళ్ళు పరిపాలన చేస్తే ఎక్కడ కూడా మైనారిటీల మీద చర్చిలు కానీ మసీదులు కానీ ఎక్కడ దాడులు చేయలే, ఎక్కడ పడగొట్టాలి, ఎక్కడ మీద దాడులు చేయలే. మిగతాది
గోవాలో మా ప్రభుత్వమే ఉంది. గోవాలో కూడా ఈరోజు మరి ఎక్కడైనా చర్చిల మీద కానీ మసీదుల మీద కానీ గోవాలు ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయంటే అది కూడా లేదు. చాలా మటుకు మా రాష్ట్రాల్లో ఎక్కడ జరుగుతా లేదు. ఏదో 1-2 రాష్ట్రాల్లో ఏదో కొంతమంది జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కూడా మా పెద్దలకు మా కేంద్ర దృష్టి నాయకులు కూడా తీసుకుపోతాం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే మైనారిటీ సోదరులు ఒక భయాందోళనలో ఉన్నారో అవన్నీ విడిచిపెట్టాలని నేను మైనారిటీ సోదరులకు అందరికీ నేను మీడియా పక్షంగా మీకు వాళ్ళకందరూ నేను తెలియజేసుకుంటా ఉన్నా. దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఏకీకృతమై ఉత్తరాది రాష్ట్రాలు యూపీ కానీ గుజరాత్ కానీ అనేక ప్రాంతాలు మైనారిటీలు అభివృద్ధిని కలుపుతున్నటువంటి భారతావనికి ప్రధానమంత్రి వారి యొక్క ఆలోచనని కలిపి నడుస్తున్నటువంటి వైనం. దాని తర్వాత ఈశాన్య రాష్ట్రాలు దాదాపు 3 దశాబ్దాల నుంచి గోవా రాష్ట్రంగా ఏదైతే 80% ఉన్నటువంటి క్రైస్తవమైనటువంటి ప్రాంతం నుంచి ఈ రోజున 9 ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మోగించినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే, వన్ నేషన్ అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి పరిస్థితిలో ప్రపంచాన్ని కూడా మన భారతదేశం యొక్క కౌగిట్లో తీసుకోవాలనేటువంటి ఆలోచనతో సర్వే జన సుఖినోభవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖపక్వేత్ అనేటువంటి మన యొక్క సాంప్రదాయమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో, దేశంలో సర్వధర్మ భావాన్ని పాటిస్తే ప్రపంచం బయట కూడా ఉన్నటువంటి ప్రజలను కూడా కలుపుకొని వెళ్ళాలనేటువంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి విజయ పరంపరలన్నీ మీకు చెప్పదలసిందే కాదు, అన్ని విషయాలు తెలిసినవి. అయితే దేశంలో నేడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైపరీత్యమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో కేవలం మైనారిటీ సమాజాన్ని ఓటు బ్యాంక్గా చూసేటువంటి క్రమంలో ఈ సమాజం నుంచి వాళ్ళని విడదీసేటువంటి ప్రక్రియ ఈ రోజున రాజకీయంగా మొదలెట్టినటువంటి స్థితి. ఎన్ని అభివృద్ధి ఫలాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా అందరూ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన రోడ్ల మీద మత ప్రసక్తి లేకుండా అందరూ ప్రయాణిస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి కరోనా వ్యాక్సిన్ల మీద మత ప్రసక్తి లేకుండా అందరూ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇచ్చినటువంటి రేషన్ యొక్క ఏదైతే ఉందో దాదాపు 80 లక్షల కుటుంబాలకు ఇస్తున్నటువంటి రేషన్ ఏదైతే ఉందో మత ప్రసక్తి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇస్తున్నటువంటి రైతు కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో దానికి 6,000 రూపాయల పథకం ఏదో ఉందో అందరు రైతుల్లో అందరూ మత ప్రసక్తి లేకుండా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ప్రతి పథకాన్ని కూడా దేశం నా కుటుంబం 130 కోట్ల మంది ప్రజలకి నేను సేవకుండా సేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎటువంటి భాషా ప్రాంత విభేదాలు లేకుండా ఇచ్చినటువంటి స్థితి. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను ఈ నెల 9వ తేదీలోగా పరిష్కరించకపోతే 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా వెనకంజ వేయమని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు బెలగలు హుసేని గణేష్ తెలిపారు. ఈ మేరకు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నగరంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను వారు నిర్వహించారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు బెళగల్ హుసేని, గణేష్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ శాఖకు సంబంధించి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాము విద్యుత్ సమస్యలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిష్కారం లభించకపోవటం వల్లే దశల వారీగా తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 9వ తేదీ వరకు సమయం ఇస్తామని, అప్పటికి తమ సమస్యలు పరిష్కారం కాకపోతే 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 4 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాజమాన్యానికి, విద్యుత్ సంస్థలకు చాలా సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు
ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, సంక్షేమ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మరి ఈ సమస్యలు పరిష్కరించకపోతే 27/7/2023 నుండి 9/8/2023 వరకు వివిధ దశల ఆందోళన కార్యక్రమాలకు పిలుపుకోవడం జరిగింది. మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 27-28 జరిగిన లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కానీ, తర్వాత జరిగిన 30 తేదీ జరిగిన మహనీయులకి వినతి పత్రం ఇవ్వడం ద్వారా కానీ, నిన్న ఉధృతంగా జరిగిన ర్యాలీలు మొత్తం 13 జిల్లాల్లో కూడా విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఉధృతంగా చేపట్టిన ర్యాలీల ద్వారా ప్రభుత్వము మరి యాజమాన్యం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించడం ద్వారా ఈ ఉద్యమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతా ఉన్నాం. లేదంటే 9వ తేదీ తర్వాత డిపార్ట్మెంట్ ఇచ్చిన సిమ్స్ని అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి 10వ తేదీన నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు ప్రజలకు, కంపెనీలకు కానీ మరి ఇండస్ట్రీస్ కానీ ఏర్పడితే దానికి విద్యుత్ ఉద్యోగుల్ని బాధ్యత చేయకూడదని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమంలో భాగంగా సామూహిక నిరాహార దీక్షలు ఇక్కడ కర్నూలులో నిర్వహిస్తున్నాము. మేము చాలా కాలం నుంచి మా విద్యుత్ సమస్యలు ఉన్నాయి. అవి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ పరిష్కారం చూపించడం లేదు. దబదబాలుగా మా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో చర్చలు జరిపాము. ముఖ్యంగా పిఆర్సీ వచ్చేసి మాకు 1422కే పిఆర్సీ కావాలి. అయితే సంవత్సరంన్నర అవుతున్నా కూడా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకొని మేనేజ్మెంట్ మాకు పిఆర్సీ అందించడం లేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు మా సంస్థలో 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. వారితో వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. వారికి కనీసం మినిమం శాలరీస్ కూడా ఇవ్వడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిన తర్వాత కూడా దీనిలో మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని, లేదా వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కూడా మేము మా జేఏసీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలు బైఫర్కేషన్ చేశారు. అయితే కొత్త జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయడం లేదు, కొత్త పోస్టులను మంజూరు చేయడం లేదు. కాబట్టి వెంటనే కొత్త జిల్లాల కొత్త పోస్టులను కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా మెడికల్ పాలసీ, అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మేనేజ్మెంట్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మా దానిలో 99 ఫిబ్రవరి తర్వాత జాయిన్ అయిన వాళ్ళకందరికీ జీపీఎఫ్ లేదు. కాబట్టి వాళ్ళకందరికీ పెన్షన్ విధానము ఏర్పాటు చేయాలని అనేక సమస్యల మీద అజిటేషన్ కార్యక్రమం రాష్ట్ర చేసి ఇవ్వడం జరిగింది. అయితే మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా ఏ దానికి పరిష్కారం తీసేలో ఇంకా చూపడం లేదు. 10వ తారీఖు వరకు ఇచ్చిన ఆందోళన కార్యక్రమం లోపల మరి పరిష్కారం చూపించకపోతే 10వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె లేకపోవడానికి మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వము, మేనేజ్మెంట్ వాళ్ళే బాధ్యత వహించాల్సిందిగా ఉంటుందని ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణా కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ దత్తయ్య తెలిపారు. ఈ మేరకు నగర శివారులోని శ్రీ గాయత్రి గోసేవా సమితి గోశాలలో జరిగిన గోదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లలోని బెంగుళూరు రహదారిలో ఉన్న శ్రీ గాయత్రి గో సేవా సమితి గాయత్రి గోశాలలో నగరానికి చెందిన పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం మహిళా విభాగం ఆధ్వర్యంలో గోదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య, మహిళా విభాగం ప్రతినిధి సుచరిత, శ్రీ గాయత్రి గోశాల ప్రతినిధి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గోదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ గాయత్రి గో సేవా సమితి ప్రతినిధి శ్రీమతి రాజ్యలక్ష్మి, పతాంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య మాట్లాడుతూ గోమాతను పూజిస్తే ప్రతి ఒక్కరికి అన్ని విధాల శుభం కలుగుతుందని చెప్పారు. శ్రీ గాయత్రి గోశాలకు గోదానం చేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారని, పూజించటం ద్వారా వారందరినీ పూజించినట్లు అవుతుందని వివరించారు. గోసేవకు, గోపోషణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
వెంకటేశ్వర స్వామి నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా అధిక మాసంలో ఏ దానం చేసినా కానీ అధిక ఫలితం ఉంటుందన్న ఆలోచనతో ఈరోజు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం వారిచే ఈరోజు గాయత్రి గోశాలలో గోదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా యోగా సభ్యులు మా మాస్టరు ఏది మనం అనుకున్నా కానీ వాళ్ళు నాకు బాగా శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రము కర్నూలు మాది. ఈరోజు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్ర మహిళా విభాగము, శ్రీ పతంజలి సాయినాథ్ యోగా ట్రస్ట్ విభాగం వారు అందరం కలిసి గోదాన కార్యక్రమం చేస్తున్నాము. మేము మా యొక్క ట్రస్ట్ తరఫున, సంఘం తరఫున. ఎందుకంటే గోవు అన్నిటికైనా పవిత్రమైనదన్నమాట. గోవుని మించిన దైవం లేదన్నమాట. మనకి ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు. మొత్తం సమస్తమంతా సృష్టి అంతా అక్కడనే ఉంది. కాబట్టి మనము గోదానం చేయడం వల్ల మన యొక్క పితృదేవతలు 3 తరాల వారికి ఇది బాగా ఈ యొక్క పుణ్యం ఫలం అబ్బుతుంది. గోసేవ చేస్తే అన్ని సేవలు చేసినట్లే. కాబట్టి ఈ కార్యక్రమం మా యొక్క ఆధ్వర్యంలో పతంజలి సాయినాథ్ యోగా ట్రస్టు మహిళా విభాగం అందరి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ శ్రీ సాయినాథ్ పతంజలి యోగా వాళ్ళు మహిళా విభాగం వాళ్ళు మాకు ఇదివరకు కూడాను గోశాలకి డొనేషన్ ఇచ్చి మమ్మల్ని చాలా గోవులకి చాలా సేవ చేస్తూ ఉంటారు. వీళ్ళు బయట కూడా వీళ్ళు చాలా కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దత్తయ్య సార్ కానీ, సుచరిత కానీ, ఈ సుచరిత ఆధ్వర్యంలోనే వీళ్ళంతా గ్రూప్ తయారు చేయడము, గ్రూప్ తీసుకురావటం అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లా ప్రతి సంస్థ నుంచి కూడా అందరూ గ్రూపులుగా ఇలా వచ్చి గోసేవ చేసుకొని గోపోషణ చేసుకుంటూ ఉంటే కనుక గోవులకి మంచిగా ఉంటుంది, మనకు కూడా బాగా ఉంటుంది. మన హిందూ ధర్మంలోనే ఉన్నది గోవుని పోషించాలి అని చెప్పేసానని. కాబట్టి అందరూ కూడాను ఇదే విధంగా వచ్చి మీరందరూ కూడాను గోసేవలు చేసుకోవాలని, అందరు బర్త్డేలు, మ్యారేజ్ డేలు, దానిల కోసం దీనిల కోసం చాలా చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. దాంతోపాటుగా గోవును కూడా చూసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలామందికి మేము చెప్తూ ఉంటాము. కాకపోతే సుచరిత మేము చెప్పిన మాటకి కట్టుబడిపోయి పాపం ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఏదో ఒక రూపంలో మా గోశాలకి డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు. దానికి సారు దత్తయ్య సార్ గారు చాలా సహకరిస్తూ ఉన్నారు. వీళ్ళ గ్రూప్ అంతా వాళ్ళకి గోశాల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. శాప్ చైర్మన్ గా ఏం చేశాడో చెప్పుకోలేని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయటం అర్థరహితమని జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్ఛార్జి చింతా సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన నేత సురేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శాప్ చైర్మన్గా ఉండి 3 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడా కనిపించటం లేదన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కసారి ప్రజలకు వివరించాలని, ఎంతమంది జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి క్రీడాకారులు వెళ్లారో, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎంతమందిని ప్రోత్సహించారో వివరణ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి బైరెడ్డికి లేదని, పవన్ కళ్యాణ్ను విమర్శించి మీ స్థాయిని పెంచుకునే ఆలోచనలు ఇకపై మానేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థకి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నిస్తే తప్పేముందని హితవు పలికారు. కొంతమంది వాలంటీర్లు చేస్తున్న అఘాయిత్యాలకు బాధ్యత ఎవ్వరు వహిస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో దళితుల అభివృద్ధి కాంక్షిస్తూ ముందుకు వెళ్లాలంటే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు అడ్డుపడుతున్నారని, మిగతా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు పెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు బ్రో సినిమాకి రివ్యూ ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ అయ్యుండి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో ప్రజలకు తెలియజేయమంటే బ్రో సినిమాకు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా రివ్యూ ఏంటి అని ధ్వజమెత్తారు. 2024లో పవన్ కళ్యాణ్ సీఎం అయిన వెంటనే పూర్తి చేయని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మంజునాథ్, సుధాకర్, బజారీ, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల విషయమై ఆయన ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించారు, వీళ్ళు ఏం సమాధానం చెప్తున్నారనేది ఒకసారి మీరు ఆలోచించాలి. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఏమి? ఒక చట్టబద్ధత లేని వ్యవస్థలో
ప్రభుత్వము ప్రజల వ్యక్తిగత వాళ్ళ డేటా మొత్తము వాళ్ళు తీసుకొని ఎక్కడ కూడా చట్టబద్ధత లేని సంస్థకు వాళ్ళు పంపిస్తున్నారు. దాని బాధ్యత ఎవరు తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. దాని ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది. కొంతమంది కొన్ని అరాచక శక్తులకు ఈ డేటా అందుబాటులో వెళ్ళి అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థకు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండా వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ వాలంటీర్లు అంటే దైవాంశ సంభూతులు, వాళ్ళు లేకుంటే జీవితం సాగదు, వాళ్ళు లేకుంటే ప్రభుత్వ వ్యవస్థ పనిచేయదనే కాడికి ఈరోజు ఈ జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచులను, ఆఖరికి ఎమ్మెల్యేలను కూడా నిర్వీర్యం చేస్తూ ఈ జగన్ సైన్యాన్ని వాలంటీర్ల రూపంలో ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తూ వాళ్ళ పార్టీ పనులు చేసుకుంటున్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు దీని చట్టబద్ధతను ప్రశ్నించడం జరిగింది. మీరేమో దానికి సమాధానం చెప్పరు, ఏవేవో కథలు చెప్పుకుంటూ పోతారు. ఇక అంతేకాకుండా ఇంకొన్ని విషయాలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తన వారాహి యాత్రలో భాగంగా ప్రభుత్వం మీద ఎన్నో ప్రశ్నలు సంధించడం జరిగింది. కానీ దానికి ఎక్కడ కూడా సమాధానాలు లేవు. కేవలం వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతూ ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా చెప్తూ వెళ్తున్నారు. డేటా చౌర్యం గురించి, వాలంటరీ వ్యవస్థ ద్వారా డేటా చౌర్యం జరుగుతుంది, అది ఎక్కడికో వెళ్తుంది. ఈ మాటలు మేము ఒక్కరం అనేది కాదు. గత ప్రభుత్వంలో రోడ్డు మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసుకుంటా మన ఇంట్లో డేటా మొత్తం ఎవరో దొబ్బేస్తున్నారు, మన నంబర్లు, మన ఫోన్ నంబర్లు, మన బ్యాంక్ ఖాతా నంబర్లు, మన ఆధార్ నంబర్లు బయట ఉంటే మనకు ఎలా భద్రత ఉంటుందని ప్రతి ఒక్కరిని, మీరే కాదు వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి నాయకుడు రోడ్డు మీద పడి ప్రశ్నించారా లేదంటే మీకు కొన్ని వీడియోస్ పంపించాం. అదే విషయాన్ని కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ పొత్తులు మాకు ఈరోజు కొత్త కాదు. 2014లో మేము పోటీ చేయకున్నా కూడా బీజేపీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి మేము పరోక్షంగా సపోర్ట్ చేయడం జరిగింది. 2019లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలతో మేము పొత్తులోకి వెళ్ళాం. 2019లో ఏ ఒక్కరు కూడా పొత్తుల గురించి మాట్లాడలేదు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారని జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మీలో భయం మొదలైంది. మీకు ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ భయాన్ని ఇలాగే కొనసాగిస్తుంది. గ్రామంలో కాదు, టన్నుల్లో కూడా మీకు రాబోయే కాలంలో జనసేన పార్టీ భయాన్ని చూపిస్తుందని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ, మేము అడిగిన ప్రశ్నలకు, ఎందుకంటే జవాబుదారీతనం ఉంది ప్రభుత్వానికి. మీకు ప్రభుత్వం 151 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించినారు. ఎవరికి ఏం డౌట్ వచ్చినా ప్రతిపక్షాలు ఏమడిగితే దానికి సమాధానం చెప్పే బాధ్యత మీద ఉంది. దానికి సమాధానం చెప్పండి, అంతేగాని వ్యంగ్యంగా మాట్లాడి మీరు సమస్యను దాటవేస్తే మాత్రం ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు, హర్షించారని జనసేన పార్టీ తెలియజేస్తుంది. కర్నూలు నగరంలో తక్కువ ధరకే వినోదాన్ని అందిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీని వేలం పాటల ద్వారా నిర్వహించాలని, రాజకీయం చేయటం తగదని కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు టీజీ భరత్ అన్నారు. గత 40 సంవత్సరాలుగా కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ కిడ్స్ వరల్డ్ ద్వారా ప్రజలకు తక్కువ ధరకే వినోదాన్ని అందిస్తున్నామని ఆయన వివరించారు. నగరంలోని మౌర్య ఇన్లో కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు టీజీ భరత్ మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ సొసైటీ కిడ్స్ వరల్డ్ ద్వారా గత 40 సంవత్సరాలుగా ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా వేలంపాట ద్వారా ఎగ్జిబిషన్ నిర్వహించాలంటూ రాజకీయాలు చేయటం వల్ల వేసవిలో ప్రజలకు ఎగ్జిబిషన్ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా తాము నిర్వహించే ఎగ్జిబిషన్కు మొదట్లో ₹5, ఆ తర్వాత ₹10, ఆ తర్వాత ₹20 ఎంట్రీ ఫీజు పెట్టామని, అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్కు ఒక రేట్ అంటూ లేదని, నేడు ₹60 నుండి 100 దాకా ఎంట్రీ ఫీజు ఎంతైనా వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే తాము నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తాము నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉంటారని, ఈసీ మెంబర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ ద్వారా సొసైటీకి వస్తున్న ఆదాయం నుండి జిల్లా కలెక్టర్తో పాటు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కు కూడా అవసరానికి అనుగుణంగా నిధులు అందజేశామని, సొసైటీ తరపున 50 ఎకరాలు కొనుగోలు చేశామని వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ నుండి ఎంతో మందికి సహాయం చేశామన్నారు.
వేలంపాట నిర్వహించడం ద్వారానే ఆదాయం వస్తుందనుకుంటే ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రభుత్వ వైద్యశాలకు కూడా వేలంపాట నిర్వహించుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ మా కిడ్స్ వరల్డ్ గురించి కొన్ని వివరాలు ప్రజలకి తెలియాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియాలని ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. కిడ్స్ వరల్డ్ కర్నూలు ఎగ్జిబిషన్ సొసైటీ ఫామ్ అయింది దాదాపు 40 ఏళ్ళు దాటిందండి. మనం చాలా రీజనబుల్గా మనం ప్రజలకి అందుబాటులో ఉండే లెక్క అంటే చాలా రీజనబుల్తో రేట్స్తో మనం రన్ చేస్తాం అనమాట ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కానీ ఇయర్లీ ఆర్ కిడ్స్ వరల్డ్. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకి ఎప్పుడు చూసినా అడ్డం వేయాలా, మార్చ్ ఏప్రిల్లో ఎవరో ఒకరు రావాలా, ప్రైవేట్ వాళ్ళు రావాలా అని చెప్పి ఉద్దేశంతో నేను అప్పుడు 2017-18లో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి, సార్ ఇయర్లీ మనకి 2-3 months మాకే ఉండాలా సార్, ఎందుకంటే ఇది సొసైటీ, ఇది ప్రజలది, ఇది ప్రైవేట్ ఫర్మ్ కాదు, మాకే అలాట్ చేయాలా ఈ పర్టికులర్ 3 months అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే అప్పుడుండే కమిషనర్ గారు మనని కన్సిడర్ చేసి, అంటే ఈ సొసైటీలో కలెక్టర్ ఇస్ ద చైర్మన్, తర్వాత ఈసీ మెంబర్స్ కూడా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇది ఇట్ ఈస్ నాట్ రన్ బై కంప్లీట్లీ ప్రైవేట్, నేను లేకపోతే ఇంకొక వ్యక్తో కాదు. సొసైటీలో చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్ ఇస్ కలెక్టర్ గారు. సో దాని తగ్గట్టుగా ఆయన ఇవ్వడం జరిగింది. 2019లో ఎలక్షన్స్ జనరల్గా 5 yearsకి ఎలక్షన్ అప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఆ టైంలో మనము ఎగ్జిబిషన్ జరుపుతాము లేకపోతే లేదనమాట. బట్ లాస్ట్ టైం 2019లో ఎలక్షన్స్ కొద్దిగా అర్లీ అయిన దానికి ఒక 1 month ఆ రోజు అప్పుడు నడపగలిగినాము. 2020 అందరికి తెలిసిందే, కోవిడ్ వాజ్ దేర్, సో నథింగ్ వాజ్ పాసిబుల్. ఈ లాస్ట్ 4 yearsలో 2 times నడిపినాం అనమాట. నడిపిన తర్వాత ఇయర్ మనకు అలకేట్ చేయాలంటే ఇయర్ అలకేట్ చేయకుండా కొన్ని కారణాల వల్ల మరి మనకు అలకేట్ చేయరాదు అని చెప్పి ఆక్షన్కి పోయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఆక్షన్ పోయేదానికి సమస్య పెద్ద సబ్జెక్ట్ కాదండి, ఏదన్నా ఆక్షన్ పోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. ప్రజలకి అతి తక్కువ అందుబాటులో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఏమి ఇవ్వగలుగుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్. అట్లా ఆక్షన్ అన్నీ చేసుకుంటూ పోతే ఏమన్నా చేయొచ్చు, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదన్నా ఆక్షన్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, 7 rupees, రేపు 10 రూపాయలు చేసినా ఎవడేం లబోదిబో కొట్టినా ఏం కాదు, పవర్ పే చేయాల్సింది. వాళ్ళ చేతిలో మ్యాక్సిమం ఉంటాయి, మెయిన్ అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఆక్షన్ పద్ధతి పోవడమే రాంగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆక్షన్ పోవడంతో ఏమైంది అంటే, మేము ఎంట్రీ ఫీ లాస్ట్ టైం పెట్టినప్పుడు ఎగ్జిబిషన్ రన్ చేసినప్పుడు 20 rupees ఉండేది, దాని ముందు 10 రూపాయలే ఉండింది ఎంట్రీ ఫీ. ఇంకా కొన్ని ఏళ్ళ కిందట 5 రూపాయలు, అంటే చాలా తక్కువ ఎంట్రీ ఫీతో మనం ఎగ్జిబిషన్ సొసైటీ ప్రజలకు బాగా అందుబాటులో ఉండాలా, అతి తక్కువ దాంట్లో ఉండాలా, మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉండాలా. ఎస్పెషలీ సమ్మర్లో మామూలు ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంటర్టైన్ కావచ్చు, పిల్లల్ని పిలుచుకోపోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ సొసైటీని నడుపుతాం. యాజ్ ఐ సెడ్, ఆక్షన్ పోవడంతో మనకి ఈ ఇయర్ జరగలేదు. యాక్చువల్గా సమ్మర్ పీరియడ్లో జరగాల్సిన ఎగ్జిబిషన్ జరగకపోవడంతో ఇప్పుడు చేశారనమాట. ఎవరో ఎగ్జిబిషన్ పెట్టారు, నేను కనుక్కొని తీసుకొని వస్తే డీటెయిల్స్ ఇట్లుందండి. ఎంట్రీ ఇది అనమాట, దీని మీద రేట్ ఉండదు, ఏముండదు. అండ్ టుడే ఈ ఎంట్రీ ఫీజు అనేది 60 rupees ఏమో ఛార్జ్ చేస్తున్నారు, అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అంటే అప్ టు 100 rupees కూడా ఛార్జ్ చేస్తారు. సో దీని నుంచి నష్టపోయింది ఎవరు అంటే ప్రజలు అనమాట. ఇక్కడ నాకేమి స్వతహాగా వచ్చేది ఏం లేదు, ₹1 దీనిలో సంపాదన లేదు మనకి. మేము మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా, పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అతి తక్కువతో అనే ఉద్దేశంతో ఈ సొసైటీని కాపాడుకుంటూ ₹1 ఎక్కడ మిస్యూజ్ కాకుండా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి మేము చేస్తుంటాం అనమాట. సో అతి తక్కువ చేసుకుంటూ దాంట్లో సంపాదించిన దాంట్లో కూడా మరీ సొసైటీకి అంటే ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు మాకు ఫండ్స్ ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారు చెప్తే వాళ్ళకి ఇవ్వడం అంటుంది. కర్నూలులో ప్రజలకి ఏదైనా స్పోర్ట్స్లో కానీ మనకు ఆ సొసైటీ నుంచి డబ్బులు ఉంటే చేయడం జరుగుతుంది. అండ్ గొప్పగా నేను చెప్పగలుగుతాను, 40 ఏళ్ళ హిస్టరీలో ఆఫ్ సొసైటీలో మేము ఒక 50 ఎకరాలు కొనగలిగినాం అనమాట. ఆ రోజు సొసైటీ మెంబర్స్ చెప్పినా మేము ఏం చెప్పాము, 1.5 lakhకి నేను ట్రై చేస్తున్నాం సార్ తెచ్చేకి బడ్జెట్లో. 1.5 lakh అయితే ఎక్కడైనా కొనుక్కోవచ్చు, 5 లక్షలు తక్కువ ఉండదు ఎక్కడ అన్నారు. నేను అట్లాంటిది 1.5 lakh ఎకరా వాల్యూతో 50 ఎకరాలు దానికి అసెట్ చేయగలిగిన. ఇట్లా ఉంటే ఈరోజు మనకి ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ ఆక్షన్ పద్ధతిలో పెట్టేసి ప్రజలకి దూరం చేసేసారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది మోస్ట్ రీజనబుల్, మ్యాక్సిమం హ్యాపీనెస్ అనేది మనకి సమ్మర్ హాలిడేస్లో ఉండేది, అట్లాంటిది కోల్పోయినామని చెప్పి నాకు చాలా బాధ అవుతా ఉంది. అందుకనే ఈరోజు ప్రెస్ ద్వారా ప్రజలకి అర్థం చేసుకోండి, మీరన్నా చెప్పండి, ఇక్కడ ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ
దీని సొసైటీ నుంచి ఎంత లాభం అవుతుంది, ఈ ఎగ్జిబిషన్ నుంచి ప్రజలకు ఎంతో ఉపయోగపడేది, హ్యాపీగా అతి తక్కువ ప్రైజింగ్తో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఉండేది, అది కోల్పోయినాము. సో కొద్దిగా ఆలోచించండి, ఎందుకంటే ఆక్షన్ పద్ధతిలో పోతే ఏది మీరు పెట్టినా మీరే అన్ని మ్యాక్సిమం యూటిలిటీస్ కానీ ఏమన్నా కానీ గవర్నమెంట్ ఉంటాయి. గవర్నమెంట్ ఆక్షన్ పద్ధతిలో పెట్టుకుంటూ పోతే ఏదైనా పెట్టచ్చు, ఇది ఒకటే కాదు ఏదైనా పెట్టచ్చు. ఎగ్జాంపుల్స్ ఇంకా ఎన్నైనా చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నేను ఫ్రీగా ఎందుకు చేయాలా, ఛార్జ్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెట్టవచ్చు, సచ్చినట్టు పెడతారు. సో దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో ఇక్కడ నా రిక్వెస్ట్ ఏమంటే, మీకు ఏదైతే కమిషనర్ గారు ఇచ్చారో అట్లీస్ట్ ఫ్యూచర్లో మాకు హానర్ చేసి మాకు నెక్స్ట్ సమ్మర్ కన్నా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి ఎగ్జిబిషన్ రన్ చేసేకి మాకు అలకేట్ చేస్తే అతి తక్కువ ప్రైజింగ్తో మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఉంటుంది. దీంట్లో పాలిటిక్స్ తేవడం అనేది మంచి పద్ధతి కాదనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే కొద్దిగా ఆలోచించండి, దీంట్లో మా పర్సనల్ గెయిన్ ఏమీ లేదు. ద ఓన్లీ థింగ్ ఈజ్ సొసైటీని కాపాడుతున్నాము. అండ్ నేను చెప్పినట్లు ఎక్స్ ఆఫీసో చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు, ఆల్ ఈసీ మెంబర్స్లో మ్యాక్సిమం ఈసీ మెంబర్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు కొద్దిగా ఆలోచించాలనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. హోప్ నెక్స్ట్ సమ్మర్కి సొసైటీకి ఇస్తారని ఆశపడుతున్నా. ఈ ఆక్షన్ పద్ధతిలో పోకుండా మాకు ఏదైతే లెటర్ ఆల్రెడీ హానర్ చేసే లెటర్ ఇచ్చారో అది హానర్ చేయమని చెప్పి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.